నిన్ను వదిలి వెళ్ళినా దేన్ని తలుచుకుంటూ బాధపడకు. నువ్వు తలుచుకోవటానికి కూడా అది అర్హత లేనిది. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు. మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటం అతి కష్టమైన పని. అవమానాలన్నీ గుర్తు చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు విజయంతో వారికి సమాధానం చెప్పు. పులి ఎప్పుడు పులిలాగానే జీవించాలి, లేదంటే ప్రతి అడ్డగాడిదకు కూడా అలసైపోతుంది. నీ విజయానికి పునాది ఇతరుల ప్రశంసలు కాకూడదు, నీపై నీకున్న నమ్మకమే కావాలి. పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవలసింది. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవటమే నైపుణ్యం. దాన్ని పూర్తి చేయటమే సద్గుణం. నీ మౌనాన్ని తక్కువగా అంచనా వేయ నీకు. సింహం గర్జించినంత మాత్రాన అది వేట మర్చిపోయినట్లు కాదని గుర్తు చేయాలి. పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. నిజం నిర్భయంగా మాట్లాడే వ్యక్తి కఠినంగా అనిపించవచ్చు, కానీ అతను మాత్రం మోసగాడు కాదు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజ స్వరూపం బయటపెడుతుంది. తెగిన దారానికి ముడివేసి సరిచేయొచ్చు, కానీ ఎప్పటికీ దానికి ఒక ముడి ఉంటుంది. నమ్మకం కూడా అంతే. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. కోపం, తుఫాన్ ఒకలాంటివి. అవి శాంతించిన తర్వాతే నష్ట తీవ్రత ఏంటనేది తెలిసొస్తుంది. పుస్తకంలో పాఠం చదివితే నిద్ర రావచ్చు, అదే పాఠం జీవితం నేర్పిస్తే ఖచ్చితంగా నిద్ర రాదు. నిజంగా ప్రేమించేవారు సాకులు చెప్పరు. వారు ఎక్కడున్నా తమ వారితో మాట్లాడటానికి సమయం వెతుక్కుంటారు. కూలిగైన బ్రతుకు కానీ ఖాళీగా మాత్రం ఉండకు. ఎప్పుడూ ఒంటరిగా నిలబడే ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రపంచం సలహాలు మాత్రమే ఇస్తుంది, సాయం చేయదు. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకెవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేదీ చెప్పి రాదు. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. ఉద్రేకం ఉప్పెల్లాంటిది. అది చల్లారేగానే అర్థం కాదు. అది మనుషుల్ని ఎంతగా కుదిపేస్తుందో అని. మీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వట్లేదంటే వారికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం పోకడ. ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకున్న వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు. అది చేతకాని వారు మాత్రమే ఎప్పుడు ఇతరులపై పడి ఏడుస్తుంటారు. మంచి వ్యక్తితో సంబంధం చెరుకు లాంటిది. దాన్ని పిండినా, కొట్టినా, రుబ్బినా మీకు తీపి మాత్రమే లభిస్తుంది. బాధను ఓర్చుకుంటూ, బాధ్యతలు నెరవేర్చుతూ బయటికెప్పుడు నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. మీ స్థాయిని బట్టి మిమ్మల్ని గౌరవించేవారి కంటే మీ మనసును బట్టి మిమ్మల్ని ప్రేమించేవారే మీకు నిజమైన ఆప్తులు. జీవితంలో మీకొచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకోవటంలోనే మీ పనితనం, నైపుణ్యం దాగి ఉంది. వెలుతురులో నీ వెంట నడిచే నీడ చీకట్లో కనపడనట్లే జీవితంలో వచ్చే సమస్యలు ఎల్లకాలం ఉండవు. ప్రతి ఒక్కరితో పోటీ పడవలసిన అవసరం లేదు. అందరూ పరిగెత్తుతున్నారని నువ్వు పరిగెత్తవలసిన పని లేదు. నీ శక్తికి తగిన వేగంలో ఆగకుండా ముందుకు నడిస్తే అదే నిజమైన విజయం. మనిషిని చూసి దగ్గరైన బంధువు కంటే మనసును చూసి దగ్గరైన బంధం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కొందరు మహానుభావులకు తమ ఆస్తిపాస్తులను భద్రంగా దాచుకోవడం కంటే తమ నాలుకను భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనశ్శాంతి అనేది మనీతో రాదు. ఇష్టమైన వాళ్ళు మీతో ప్రేమగా మాట్లాడే 4 మాటలతో వస్తుంది. నాణ్యాలు శబ్దం చేస్తాయి, కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి.
నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడటం తగ్గించు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీ ఉద్దేశాలను కాదు, అలవాట్లను మార్చుకోండి. ఎందుకంటే గమ్యం దానంతట అదే రాదు, దాన్ని మీరే చేరుకోవాలి. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహించి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. కోపంలో ఉన్నప్పుడు ఆలోచించలేరు, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేరు. రూపాయి అయినా రూపమైనా ఎక్కువ రోజులు ఉండవు, కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నీ విజయానికి పునాది ఇతరుల ప్రశంసలు కాకూడదు, నీపై నీకున్న నమ్మకం కావాలి. సముద్రం మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజళ్ళు, ఎన్నో ఆటుపోట్లు. జీవితంలో ఎదురయ్యే అందరూ హోలీ వంటి వారే. కొందరు రంగు మారుస్తారు, మరికొందరు రంగులు జోడిస్తారు. ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చూడకు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగటమే విజయానికి మార్గం. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు, కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. ఈ లోకంలో మీ కన్నీళ్ళని ఎవరూ గమనించకపోవచ్చు, మీ బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మీ కష్టాన్ని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ మీ తప్పులు వెతికే పనిలో మాత్రం ఉంటారు. మీరు బాధ్యత లేని ఎండలో నడవటం మొదలుపెట్టినప్పుడే తల్లిదండ్రులు అనే నీడలో గడిపిన జీవితం ఎంత అందమైందో తెలిసొస్తుంది. అన్ని సమస్యలకు రెండే ఔషధాలు, ఒకటి కాలం, మరొకటి మౌనం. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు గాలిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. జీవితంలో అడ్డంకులు వస్తున్నాయంటే నువ్వు ఎదగటానికి సిద్ధపడుతున్నావని అర్థం. నటంతో కూడిన సమాజంలో నమ్మకం అనే మాటకు అర్థం వెతికినా వ్యర్థం. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటిది. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేయాలి. క్షమించడం అనేది దానం ఇచ్చిన తర్వాత దాన్ని దిప్పి పొడిచేదానికన్నా ఎంతో మిన్న. కష్టంలోనే అవకాశం దాగి ఉంటుంది. ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. విజయం దానికదే వస్తుంది. చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా చిన్న దీపం వెలిగించడం మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.